వెరీ గుడ్ మార్నింగ్ డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్. మీకు డిఎస్సి సిలబస్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలు అనే కాన్సెప్ట్లో భాగంగా హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే అంశం ఉంది కదా. ఈ అంశానికి సంబంధించి మీకు వరుసగా క్లాసులు చేయడం జరుగుతోంది. అయితే మాకు మొత్తం క్లాస్ అంతా వినడానికి టైం సరిపోదు, కొంచెం ఆ పీడిఎఫ్ను ప్రొవైడ్ చేయండి, ప్రింట్అవుట్ తీసుకుంటామని చెప్పి కొంతమంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. ఈ పీడిఎఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇందులోంచి అసలు ఒక్క మార్కు బయటకు వెళ్ళదు. మీకు ఈ మెటీరియల్కి లోబడే క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, అందులో ఈ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. కొంతమంది అభ్యర్థులు ఏమంటున్నారంటే ఆ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. మీరు ఇక్కడ కనపడుతున్న 2 నెంబర్లలో ఏదో ఒక నెంబర్కి డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పి మీకు ఏ నెంబర్ మీద అయితే టెలిగ్రామ్ ఉందో ఆ నెంబర్ని పంపించండి. వెంటనే మా అడ్మినిస్ట్రేటర్స్ మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు. కానీ రోజుకి ఒక్క 10 నిమిషాలు ఈ క్లాస్ వినడానికి కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు మెరుగుపడతాయి. పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం తర్వాత విద్యా విషయంపై ఏర్పాటు చేసిన కమిటీలు. ఇందులో మొట్టమొదటి కమిటీ, వెరీ ఇంపార్టెంట్ కమిటీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కమిటీ. సర్వేపల్లి రాధాకృష్ణన్ అనగానే ఐడియా ఉంది కదా మీకు. ఈయన భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు 2వ రాష్ట్రపతి. మీకు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాదు, జీకేలో కూడా, మీ సిలబస్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంది కదా, జీకేలో కూడా ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అని అడగరు, బాబు రాజేంద్ర ప్రసాద్ అని చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. కనుక కొత్తగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలాంటి పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైతే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ప్రెసిడెంట్, ఇవన్నీ చాలా కామన్గా చెప్పేస్తారు. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి విద్యా కమిషన్ ఏది అని ప్రశ్న రావచ్చు. అది రాధాకృష్ణన్ గారి కమిషన్. రెండవది, ఈయన ముఖ్యమైన సిఫార్సు ఏంటి, ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ముఖ్యమైన సిఫార్సు ఏంటని అడగొచ్చు. ఈ కమిటీ ప్రధానంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం కాదు, కాలేజీలు మరియు యూనివర్సిటీలు ఎదుర్కొంటున్న సమస్యల అధ్యయనం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ మరొకందుకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఐడియా ఉంది కదా, ఆ యూజీసీ అనేది రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు మాత్రమే ఏర్పాటు చేయబడింది. ప్రశ్న అలా కూడా రావచ్చు, యూజీసీ ఏ కమిటీ సిఫార్సుల మీద ఏర్పాటు చేయబడింది అని. రాధాకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే సెకండరీ ఎడ్యుకేషన్ మరియు హైయర్ ఎడ్యుకేషన్ని ఇంటిగ్రేట్ చేసి, ఎట్లాగా యూజీసీని ఏర్పాటు చేయడం ద్వారా ఇంటిగ్రేట్ చేసి యూజీసీ పరిధిలోకి తీసుకురమ్మని చెప్పింది. చాలా ముఖ్యమైన పాయింట్. కానీ చాలా జాగ్రత్తగా చదువుకున్న అభ్యర్థులు తప్ప మిగిలిన వారు కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడ అంటే ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ వేరు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ వేరు. ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ అంటే గుర్తుంది కదా, 1902లో లార్డ్ కర్జన్ ఏర్పాటు చేసిన రాలేగా కమిషన్. మీకు బండ గుర్తు పెట్టుకోవాలంటే స్వాతంత్రానికి ముందు కర్జన్ ఏర్పాటు చేసిన కమిషన్ పేరులో ఎడ్యుకేషన్ అనే పదం ఉండదు. ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్. స్వాతంత్రం తర్వాత ఏర్పాటు చేసిన, ఈ విద్యకు సంబంధించి ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమిషన్ ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కమిషన్ని యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. ఇందులో ఎడ్యుకేషన్ అనే పదం ఉంటుంది. అదొకటి బండ గుర్తు కింద పెట్టుకోండి. క్రింది వాటిలో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని దేనిని అంటారు అని ప్రశ్న రావచ్చు. మొదలియార్ కమిషన్ 1948 సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కమిషన్ తర్వాత వేసిన కమిషన్ మొదలియార్ కమిషన్. దీనినే సెక్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా అంటారు. అసలు మొదలియార్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? మన కేబ్ ఉంది కదా, సెంట్రల్ అడ్వైజరీ బాడీ ఆఫ్ ఎడ్యుకేషన్, 1920లో ఏర్పాటు చేసి 1923లోనో 24లోనో మళ్ళీ డిమాలిష్ చేసి మళ్ళీ 1935 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు కదా కేబ్. ఈ కేబ్ స్వాతంత్రం తర్వాత ప్రభుత్వానికి ఏం సలహా ఇచ్చిందంటే సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి పూర్తిగా మార్పులు చేర్పులు చేయాలి, సెకండరీ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ అవసరం. అందువలన సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి సెకండరీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది అంటే మొదలియార్ కమిషన్ అని చెప్తారు. లేదా క్రింది వాటిలో సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చిన సంస్థ ఏది? క్రింది వాటిలో ఆ సంస్థ ఏది అంటే కేబ్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. మనం స్వాతంత్రానంతరం చెప్పుకున్న మొట్టమొదటి కమిటీ ఏంటి? సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ. ఈ రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల వల్లే యూజీసీ ఏర్పడిందని ఇందాకనే చెప్పుకున్నాం. యూజీసీ ఎప్పుడు ఏర్పడిందని అడగొచ్చు సంవత్సరం.
లేదా యూజీసీ చట్టబద్ధంగా ఎప్పుడు ఏర్పడిందని అడగచ్చు. యాక్చువల్గా 1953లో యూజీసీ ఏర్పాటు చేశారు. 1956లో యూజీసీకి సంబంధించి పార్లమెంట్ చట్టం చేశారు. మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? మన 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం గుర్తుపెట్టుకుంటే మీరు యూజీసీ అది ఫార్మల్లీ ఇనాగ్రేటెడ్ 1953లో. 1956లో దాన్ని పార్లమెంట్ దానికి సంబంధించి పార్లమెంట్ చట్టం చేశారు. అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు ఫార్మల్గా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పార్లమెంట్ చట్టం చేశారు. యూజీసీకి సంబంధించి 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం మీకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్తో లింక్ చేసుకుంటే చాలా ఈజీ. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, నేషనల్ కౌన్సిల్ ఆన్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు? దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఈ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? బాలికల విద్య కోసం, ఈ విద్యా విషయ సలహాలు చెప్పడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ నేషనల్ కౌన్సిల్ ఆన్ ఉమెన్ ఎడ్యుకేషన్. మొట్టమొదటి చైర్పర్సన్ దుర్గాబాయ్ దేశ్ముఖ్. లేదా స్వాతంత్రానంతరం బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమిటీ ఏంటి? దుర్గాబాయ్ దేశ్ముఖ్ కమిటీ. ఒకవేళ ఇప్పుడు సిఫార్సులు ఏంటని అడిగారు అనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, కో ఎడ్యుకేషన్ సిఫార్సు చేసింది. ఎందుకంటే ఈవిడ ఆధునిక భావాలున్న మహిళ. కానీ ఏ లెవెల్లో? హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్లోనే కో ఎడ్యుకేషన్ ప్రోత్సహించింది. అమ్మాయిలకి 8వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. 1961 ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అసలు ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఏదో రూపంలో దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేస్తుంది. ఎన్సిఈఆర్టీని ఏ చట్టం ద్వారా రిజిస్టర్ చేశారో అని అడగచ్చు. ఎన్సిఈఆర్టీని సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద లిటరరీ, సైంటిఫిక్ అండ్ చారిటబుల్ సొసైటీ కింద నమోదు చేశారు. అంటే దీనిని ఏ విధమైన చట్టం అంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఆన్సర్ పెట్టుకోవాలి. ఎన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ని మెర్జ్ చేసి ఎన్సిఈఆర్టీని ఏర్పాటు చేశారు అని అడుగుతారు. 7. ఇవి ఏవేంటి అని అడగరు, అంత డెప్త్కి అయితే వెళ్ళరు. జనరల్గా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ టెక్స్ట్ బుక్ రీసెర్చ్, ఇట్లాంటివి 7 ఉన్నాయి, కానీ అంత అవసరం లేదు, అంత డెప్త్కి వెళ్ళరు. కాకపోతే ఎన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని మెర్జ్ చేశారు అని అడిగితే మాత్రం 7 అని గుర్తుపెట్టుకోండి. 1962లో హంసా మెహతా కమిటీ ఏర్పాటు చేశారు. మరి 4 ఏళ్లకు పూర్వం అంటే 1958లో దుర్గాబాయ్ దేశ్ముఖ్ కమిటీని ఏర్పాటు చేశారు కదా, మళ్ళీ 4 ఏళ్లలోనే హంసా మెహతా కమిటీ ఎందుకు? ఎందుకంటే ప్రాథమిక స్థాయి విద్య నుండి అన్ని స్థాయిలలోని విద్యకు సంబంధించి కరికులంలో, అంటే వీళ్ళకి సంబంధించిన సిలబస్ తదితరాలు ఏవైతే ఉంటాయో అవి అమ్మాయిలకి అబ్బాయిలకి వేరువేరుగా ఉండాలా లేక ఒకటే ఉండాలా అని చెప్పి అధ్యయనం చేసి హంసా మెహతాని ఈ కమిటీని సిఫార్సు చేయమని చెప్పారు. ఈవిడేం సలహాలు ఇచ్చారంటే, ప్రైమరీ స్థాయిలో ఇద్దరికీ ఒకే కరికులం ఉండొచ్చు, వేరువేరు సిలబస్లు అవసరం లేదు. కానీ హయ్యర్ సెకండరీ లెవెల్లో మాత్రం అమ్మాయిలకి హోమ్ సైన్స్ ఉంటే బాగుంటుంది, కంపల్సరీ కాదు కానీ హోమ్ సైన్స్ ఉంటే బాగుంటుంది. దుర్గాబాయ్ దేశ్ముఖ్ కమిటీ అయితే హయ్యర్ ఎడ్యుకేషన్లో కో ఎడ్యుకేషన్ ప్రోత్సహించింది ఆవిడ. కానీ హంసా మెహతా మాత్రం ప్రైమరీ ఎడ్యుకేషన్లో కో ఎడ్యుకేషన్ని సిఫార్సు చేసింది. క్రింది వాటిలో బాలికల విద్యకు సంబంధించి సరికాని కమిటీ ఏది అని అడుగుతాడు. జనరల్గా మీరు దుర్గాబాయ్ దేశ్ముఖ్, హంసా మెహతా ఇవన్నీ ఐడియా ఉంటుంది. భక్తవత్సలం అంటే ఈయన మగాయన కదా, బాలికల విద్య మీద జనరల్గా ఆడవాళ్ళని వేస్తారు కదా అని ఈ ఆప్షన్ చూజ్ చేసుకోబోయే అవకాశం ఉంది. కానీ భక్తవత్సలం కమిటీ కూడా బాలికల విద్య కోసమే వేశారు. దీనికి ఒక స్పెసిఫిక్ పర్పస్ కూడా ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకంగా బాలికల విద్య పట్ల ప్రజలకు ఎందుకు మద్దతు లేదు అని. బాగా గుర్తుపెట్టుకోండి, స్వాతంత్రానంతరం వేసిన మొట్టమొదటి స్త్రీ విద్యకు సంబంధించి వేసిన మొట్టమొదటి దుర్గాబాయ్ దేశ్ముఖ్ కమిటీ అయితే ప్రత్యేకమైన కారణాలు, ప్రత్యేకమైన పర్పస్ అనేది ఏమీ లేదు. టోటల్గా బాలికా విద్య మీద సిఫార్సులు చేయమన్నారు, ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అని. తర్వాత 4 సంవత్సరాలకి 1962లో హంసా మెహతా కమిటీ అయితే అమ్మాయిలకి అబ్బాయిలకి వేరే కరికులం ఉండాలా, అన్ని స్థాయిల విద్యలోని, అంటే ప్రైమరీ, సెకండరీ ఇట్లా అన్ని స్థాయిలలోని వేరు కరికులం ఉండాలా లేదా ఒకటే కరికులం ఉండొచ్చా అనేది అధ్యయనం చేయమని హంసా మెహతా కమిటీని ఏర్పాటు చేశారు. ఆ మర్నాటి సంవత్సరమే అంటే 1963లోనే భక్తవత్సలం కమిటీ ఏం చేశారంటే, గ్రామీణ ప్రాంతాలలో బాలికల విద్యకి ఎందుకు ప్రజలు మద్దతు ఇవ్వట్లేదు, అంటే గ్రామీణ ప్రాంతాలలో ఆడపిల్లల్ని ఎందుకు స్కూళ్ళకు పంపట్లేదు అధ్యయనం చేయమని ఆయన కమిటీని వేశారు. ఇక భక్తవత్సలం కమిటీ తర్వాత మరుసటి సంవత్సరమే 1964లో దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన కొఠారి కమిషన్, వెరీ ఇంపార్టెంట్ కమిషన్. ఈ కొఠారి కమిషన్నే నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. కొఠారి కమిషన్ అసలు ఎందుకు వేశారు? మెయిన్ పర్పస్ లేదా స్పెషల్ పర్పస్ ఏంటి? దీనికి స్పెషల్ పర్పస్ అంటూ ఏమీ లేదు. మొత్తం అన్ని కోణాలలోని విద్యకు సంబంధించి అధ్యయనం చేయాలి. ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ సెక్టార్ ఇన్ ఇండియా.
ఈ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన 1964లో కమిషన్ వేసే నాటికి, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ వేసే నాటికి ఈయన యూజీసీ చైర్మన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఈయన. ఒకవేళ ఇన్ కేసు ప్రశ్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరు అని అడిగారు అనుకోండి, దాని సమాధానం ఏంటంటే శాంతి స్వరూప్ భట్నాగర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 1968, అంటే కొఠారి కమిషన్ వేసిన 4 సంవత్సరాల తర్వాత 1968లో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం. ఇది సంవత్సరం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఇది 1968. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి జాతీయ విద్యా విధానం, ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఇన్ ఇండియాని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. ఏ కమిషన్ యొక్క రికమెండేషన్స్ మేరకు మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని ఏర్పాటు చేశారు? కొఠారి కమిషన్. 4 ఏళ్ల ముందే గుర్తుంది కదా, 1964లో దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు కదా. ఈ కమిషన్ సిఫార్సు చేసింది జాతీయ విద్యా విధానాన్ని ఏర్పాటు చేయమని. జాతీయ విద్యా విధానం మొట్టమొదటిది కనుక ఇంపార్టెంట్ ఇందులో పాయింట్స్. మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏం చెప్తుంది? పాయింట్ నెంబర్ 1, విద్యలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి, ఈక్వలైజ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. రెండవది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఉచిత నిర్బంధ విద్య. ద పాలసీ సాట్ టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 14. ఏ ఏజ్ వరకు అని అడగచ్చు. అంటే మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏ సంవత్సరం వరకు పిల్లలకి తప్పనిసరి విద్య అనే నిబంధనను చేసింది? ఏజ్ ఆఫ్ 14. 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఎందుకంటే లాంగ్వేజ్ ఫార్ములా మీద మంచి కొంచెం గొడవలు అయ్యాయి కదా, అంటే తమిళనాడు రెసిస్ట్ చేసింది కదా, నేను 3 లాంగ్వేజ్ ఫార్ములా నేను ఫాలో అవ్వను అని. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏం చెప్తుందంటే, ఈ స్కూళ్ళలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలోని వీళ్ళు హిందీ స్పీకింగ్ స్టేట్స్ అయితే గనక వాళ్ళు ఆల్రెడీ హిందీ వాళ్ళ రీజనల్ లాంగ్వేజే అవుతుంది. హిందీ దాంతో పాటు వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ హిందీతో పాటు ఇంగ్లీష్ అంటే ఇంక మొత్తం యూనివర్సల్ లాంగ్వేజ్ కదా, కనుక హిందీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, దాంతో పాటు ఏదో ఒక మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇదే 3 లాంగ్వేజ్ ఫార్ములా. మరి నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ దగ్గరికి వస్తే ఏంటి? వాళ్ళు వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్తో పాటు తెలుగు అంటే తెలుగు, కన్నడం అంటే కన్నడం, తమిళం అంటే తమిళం, ఇలా వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ ఎవరికైనా కంపల్సరీ కదా, కనుక ఇంగ్లీషు దాంతో పాటు మూడో లాంగ్వేజ్ అంటే హిందీ స్పీకింగ్ స్టేట్స్లో మూడో లాంగ్వేజ్ ఏం చేశారు? మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నాడు కదా, ఇక్కడ మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్ బదులుగా హిందీ నేర్చుకోవాలి. అంటే హిందీ స్పీకింగ్ స్టేట్స్లో అయితే హిందీ, ఇంగ్లీష్ మరియు ఏదో ఒక మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్. నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అయితే హిందీ, ఇంగ్లీష్తో పాటు వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్. డియర్ ఆస్పిరెంట్స్, మీకు కనుక క్లాస్ నచ్చితే ఒక లైక్ చేసి ఈ క్లాస్ మీద మీ కామెంట్ యాడ్ చేయండి. ఈ కంటిన్యూషన్ క్లాస్ కూడా ఈ క్లాస్ వెనకాలే అప్లోడ్ చేయబడుతుంది. ఇంకా మీకు లేట్ ఉండదు, చాలా ఫాస్ట్గా వీడియోలు అప్లోడ్ చేయబడతాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకుంటే మా వీడియోస్ అన్నీ మీకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కనపడతాయి. రెండవది లైక్ చేయడం మర్చిపోకండి.